యూట్యూబ్‌లో చాలా వీడియోస్ అయితే ఎడిట్ చేస్తూ ఉంటాము. బట్ అక్కడ ఏమి అంటే సమ్ లోగోస్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కైన్ మాస్టర్ తీసుకోండి. కైన్ మాస్టర్ గాని, సో అలానే ఇన్‌షాట్ యాప్ గాని ఇలా తీసుకోండి. సో ఆ యాప్‌లో మనం వీడియోస్ ఎడిట్ చేసినప్పుడు వాళ్ళ యాప్‌కి సంబంధించిన లోగో అయితే ఉంటుంది. ఆ లోగోతో అయితే మనం ఆ వీడియోని యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేయకూడదు. ఎందుకంటే కాపీరైట్స్ పడతాయి. కాపీరైట్స్ పడితే మానిటైజేషన్ అవ్వదు. ఇంత కష్టపడి మానిటైజేషన్ వరకొచ్చి అవ్వకపోతే ఎంత బాధ ఉంటుంది గదా! సో, ఇక్కడేమి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఆ లోగో ఏ యాప్‌లో అయితే మీరు వీడియో ఎడిట్ చేస్తారో, ఆ యాప్‌కి సంబంధించిన లోగో అయితే మీరు రిమూవ్ చేసేయాల. అంటే తీసేయాల. అది ఎలా అనేది నేను మీకు కంప్లీట్‌గా చెప్తాను. సింపుల్‌గానే తీసేయొచ్చు. ఓకేనా? సో, సమ్‌టైమ్స్ మీరు క్రాప్ చేయొచ్చు గదా! అంటే మనకిక్కడ యూట్యూబ్‌లో ఏమంటే షార్ట్స్‌కి 9:16 రేషియో ఉండాల. లాంగ్ వీడియోకి 16:9 ఉండాల. ఈ 2 రేషియోస్‌లో మాత్రమే మీరు అప్‌లోడ్ చేస్తే మన వీడియో అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది యూట్యూబ్‌లో చూడ్డానికి. సో, ఈ రేషియోతో మనము ఆ లోగో వెళ్ళడానికి క్రాప్ చేస్తే లోగో అనేది వెళ్ళదు. నేను చాలా క్లారిటీగా చెప్తాను. సమ్‌టైమ్స్ సమ్ యాప్స్‌లో లైక్ సమ్ వీడియోస్‌లో చెప్తారు. అంటే మీరు జూమ్ చేసి లైక్ క్రాప్ చేస్తే లైక్ లోగో అనేది పైకెళ్ళిపోతది, పక్కకెళ్ళిపోతది అంటారు. అలా అయితే వెళ్ళదు. సరేనా? వాటర్ మార్క్ అనేది కంపల్సరీ రిమూవ్ చేయాల్సిందే మీరు. నేను కూడా ట్రై చేశాను. సో, లైక్ వాటర్ మార్క్ రిమూవ్ చేయకుండా లైక్ క్రాప్ చేస్తే పైకెళ్తది, కిందికెళ్తది అంటారు. అది ఎక్కడికి వెళ్ళదు. అక్కడే ఉంటుంది. బట్ మీరు రిమూవ్ చేయాలది. ఓకేనా? సో, అది ఎలా అనేది నేను మీకు చెప్తానిప్పుడు. అంతకంటే ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్‌ని చూస్తున్నారో వాళ్ళైతే నా యూట్యూబ్‌కి సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా వీడియోస్‌కి లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక్క లైక్‌తో మాకు మోటివేషన్ అంటే ఇంకా వీడియోస్ చేద్దామని ఎంకరేజ్‌మెంట్ అయితే వస్తది. సో, డిస్కరేజ్ చేయకపోయినా పర్లేదు. డిస్కరేజ్ చేయకూడదు. ఎంకరేజ్‌మెంట్ ఉండాల. కాబట్టి జస్ట్ ఒక లైక్ ఇవ్వండి చాలు. లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎందుకు అంటే నేనెప్పుడూ కూడా లైక్ అందరికీ యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్‌నే ఇస్తున్నాను కాబట్టి సో 10 మందికి యూజ్ అయితే అది మీకు కూడా ఒక పుణ్యం లాంటిది. ఒక బెనిఫిట్. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వీడియోలో లోగో ఉంది. సెకండ్ వీడియోలో లేదు చూడండి. సో ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో చూడండి మన దగ్గర ఉన్న యాప్స్‌లో అయితే సో కైన్ మాస్టర్ యాప్. సో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్‌గా ఫ్రీగానే అవైలబుల్‌గా ఉంది ప్లే స్టోర్‌లో. సో డౌన్‌లోడ్ చేసుకోండి. సో ఇక్కడ ఓపెన్ చేస్తానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి రేషియో లాంగ్ వీడియోస్‌కి అయితే 16:9 షార్ట్‌కి అయితే 9:16. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడైతే కైన్ మాస్టర్ ఇలా ఓపెన్ చేసేసాము. సో ఇప్పుడు నేను ఒక వీడియోనైతే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఆల్ పైన క్లిక్ చేసి ఒక మంచి వీడియో అనేది తక్కువ టైం ఉన్నది డెమో వీడియో కాబట్టి ఒక సింపుల్ వీడియో అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి ఇక్కడ ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసేసుకుందాం. ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే ఇక్కడ నాకు వీడియో అయితే వచ్చేసింది. ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. స్టార్టింగ్కి వచ్చేయండి. సో జాబ్స్ గురించి అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. బెస్ట్ జాబ్ టాప్ 5 హై పేయింగ్ జాబ్స్ గురించి చెప్పాను ఈ వీడియోలో. సో ఆ వీడియో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి. ఇక్కడ మీరైతే లైక్ ఏమైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే సో ఇలా రిఫ్రెష్ పైన క్లిక్ ఇచ్చేసి సో ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే ఇలా టెక్స్ట్ అయితే మీకు నచ్చిన తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇంకా మీరు దీనికి యానిమేషన్స్ ఏమైనా అప్లై చేయాలనుకున్నా కూడా సో ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఇవన్నీ యానిమేషన్స్ లైక్ పాప్ కానీ స్లైడ్ రైట్ కానీ సో ఇలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే యానిమేషన్కి మనం ఇవ్వచ్చు ఈ విధంగా అన్నమాట. సో బ్యాక్కి రండి. సో ఇప్పుడైతే మనం కలర్ ఎఫెక్ట్ ఏమైనా ఇవ్వాలి అనుకున్నా కూడా కలర్ పైన క్లిక్ చేయొచ్చు. లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ టెక్స్ట్ కలర్స్ కూడా మనం ఇక్కడ కైన్ మాస్టర్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనము చాలా ఈజీగా ఇవ్వచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి. నేను కైన్ మాస్టర్ లైక్ వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. అంతకంటే ముందు కైన్ మాస్టర్ గురించి తెలియని వాళ్ళకు కూడా ఒక సింపుల్ ఐడియాని అయితే ఇక్కడ చెప్తున్నానండి. చూడండి. సో ఈ విధంగా అన్నమాట ఇవ్వచ్చు మనము. సో ఇప్పుడైతే వీడియోకి సో ఏదైనా టెక్స్ట్ అదర్ టెక్స్ట్ ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా కూడా లైక్ టెక్స్ట్ ఫార్మాట్ బోల్డ్గా రావాలి అన్నా ఈ విధంగా మనము అంటే లైక్ ఆల్ఫాబెట్ స్టైల్స్ని కూడా ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు మనము. సో రైట్కి మూవ్ అవుతుంది చూడండి.
సో వాయిస్ ఇవ్వాలంటే ఇట్లా రికార్డ్ పైన క్లిక్ చేసి స్టార్ట్ పైన క్లిక్ చేసామంటే వాయిస్ అనేది మనకి రికార్డింగ్ అవుతుందండి. మళ్ళీ ఇంకొక యాప్ మనం తీసుకోని అవసరం లేదు ఇక్కడ. సో రిఫ్రెష్ చేసి ఇప్పుడైతే చూడండి నాకు వాయిస్ రికార్డింగ్ అనేది కింద వస్తూ ఉంది చూడండి. ఈ విధంగా అయితే తీసుకోవచ్చు మనం. టెక్స్ట్ ఫార్మాట్ కూడా వద్దు అనుకుంటే అలా డిలీట్ పైన క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేస్తాం. సేవ్ యాజ్ వీడియో పైన లైక్ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయాలండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి సేవ్ యాజ్ వీడియో అయిపోతుంది. ఇప్పుడైతే గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది ఇమేజ్ మనకి. సో చూడండి ఇమేజ్ నాకు వీడియో అయితే గ్యాలరీలోకి వచ్చేసింది. సో ఇక్కడైతే చూడండి కైన్ మాస్టర్ అని ఉంది. సో కైన్ మాస్టర్ అనేది ఇక్కడ వీడియో పైన ఉంది చూడండి. సో ఈ లోగో ఇప్పుడైతే నేను రిమూవ్ చేయాలా. సో రిమూవ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ వీడియోకి అయితే సో ఎలా రిమూవ్ చేయాలని చెప్తా చూడండి. సో ఇది వాటర్ మార్క్ ఇక్కడ మీరు తీసుకోవాలి ప్లే స్టోర్ నుండి. సో ఇక్కడ ప్లే స్టోర్లో వీడియో వాటర్ మార్క్ రిమూవర్ అని టైప్ చేయండి. సో టైప్ చేయగానే మనకైతే ఇలా వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ పైన క్లిక్ చేయండి. సో ఇదైతే కంప్లీట్లీ ఫ్రీ అండి. సో ఇలాంటి ప్రీమియం పేజ్ అవసరం లేదు. సో వీడియో వాటర్ మార్క్ అనే యాప్ ఇది. సో ఇలా అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు కంప్లీట్గా వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేసేద్దాం. సో చూడండి లెట్ స్టార్ట్. సో చూడండి ఇప్పుడు రిమూవ్ వాటర్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మనకి ఏ వీడియోకి అయితే లైక్ లోగో రిమూవ్ చేయాలనుకుంటాం ఆ లోగో వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ కైన్ మాస్టర్ అని ఉంది కదా ఆ లోగోకి సో ఇలా మీరు చేత్తోనే ఇలాంటి మౌస్ అవసరం లేదు. చేత్తోనే ఇలా జస్ట్ డ్రాగ్ చేయండి చాలు. సో చూడండి పైన ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసేయండి. సింపుల్ అండి. చూడండి జస్ట్ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీకు ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు. సో ప్రీమియమ్స్ వద్దు కాబట్టి లాస్ట్ వన్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ లాస్ట్ వన్ క్లిక్ చేయండి. సో చూడండి వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఇలా 100% అయ్యేంత వరకు కూడా మీరు అలానే పెట్టండి. సో ఇక్కడైతే మీరు ఎగ్జిట్ అవ్వకండి అంటే స్క్రీన్ నుండి ఎగ్జిట్ అవ్వకండి. లైక్ స్క్రీన్ క్లోజ్ చేయకండి. కంప్లీట్గా 100% అయిపోయింది. సో ఇప్పుడు చూడండి పైన వాటర్ మార్క్ అనేది ఏం లేదు చూడండి కంప్లీట్గా ఎరేజ్ అయిపోయింది. ఈ విధంగా అన్నమాట. ఓకేనా, చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి. సో చూసారు కదా ఇన్షాట్ యాప్ నుంచి అలానే కైన్ మాస్టర్ యాప్ నుండి ఫస్ట్ ఇక్కడైతే నేను కైన్ మాస్టర్ యాప్ గురించి చెప్పాను. ఇన్షాట్ యాప్ గురించి ఇంకొక వీడియోలో చేస్తాను నేను. సో కైన్ మాస్టర్ యాప్లో ఎలా మీరు లోగో లైక్ కైన్ మాస్టర్ యాప్కి సంబంధించిన లోగో ఎలా రిమూవ్ చేయాలనేది ఇప్పుడు చెప్పాను కదా. ఈ విధంగా అయితే మీరు ప్రయత్నించండి. హ్యాపీగా కాపీరైట్స్ పడకుండా వీడియోని అప్లోడ్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్